అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, హ్మ్. నెగిటివ్ ఎనర్జీ హ్మ్. ఇంట్లో ఉందనుకోండి, హ్మ్. ఎలా పోగొట్టుకోవాలి? అసలు అలా నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంది, ఇంట్లో తిరుగుతుంది అనే ఫీల్ తెలుస్తుందా? ఇలాంటి క్వెషన్స్ కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారమ్మా. మీ ద్వారా వాళ్ళకి నివృత్తి కావాలని. ఓకే అమ్మా. నెగిటివ్ ఎనర్జీ, అసలు ఎనర్జీ ఈజ్ దేర్. ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఎయిదర్ ఇట్ ఈస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్. పాజిటివ్. నెగిటివ్ ఉందనుకోండి, యూ ఛార్జ్ ఇట్ అండ్ ఇట్ బికమ్స్ పాజిటివ్. ఎట్లా అంటే చీకటి వెలుగుగా మారినట్టు. చీకటి పోయి వెలుగు రాదు, చీకటే వెలుగుగా మారుతుంది దీపం యొక్క సామీప్యంలో. ఈ పని చేయాలి. ఈ పని చేయాలంటే ముందు అక్కడ ఓ దీపం ఉండాలి మన దగ్గర, అక్కడ చీకటి ఉందని తెలియాలి. అంతే కదా. చీకటి ఉందని ఎలా తెలుస్తుంది? చీకటి ఎప్పుడూ కూడా మనకు అక్కర్లేని భావాలకు సంబంధించి ఉంటుంది. చీకటి కూడా అవసరమే. చీకటి లేకపోతే నిద్రపోలేము. అవును. నిద్ర బాగా పట్టకపోతే శరీరం మళ్ళీ చక్కగా తయారవదు. అలా తయారవ్వడానికి కావాలి, రిఫ్రెష్ అవ్వాలంటే చీకటి అవసరమే. చాలా ఉన్నాయి అవన్నీ. సరే, అవన్నీ ఎలా గుర్తించాలి అంటే, ఏది మనకు అక్కర్లేదో అవన్నీ జరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అనుకోవచ్చు. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎట్లా అంటే, అసలు కొన్ని ఇళ్ళకి వెళ్ళండి మీరు, ఎంత హాయిగా ఆనందంగా అనిపిస్తుందంటే ఇంకా కొంచెం సేపు కూర్చోవాలనిపిస్తుంది. అంతే కదా. కొన్ని ఇళ్ళకి వెడితే పాపం చాలా పెద్ద ఫర్నిచర్ ఉంటుంది, చాలా కాస్ట్లీ ఫర్నిచర్ ఉంటుంది, అసలు అన్ని బ్యూటిఫికేషన్స్ ఉంటాయి. దే విల్ బి ఆఫరింగ్ అస్ సో మచ్. అది తింటారా, ఇది తింటారా, అది చేస్తారా, ఇది చేస్తారా అంటూ ఉంటారు. కానీ మనకు అక్కడి నుంచి ఎప్పుడు లేచి వచ్చేద్దామా అని కాళ్ళ కింద ముళ్ళు ఉన్నట్టు ఉంటుంది. మనకే తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. ఎవరైతే కాస్త ప్యూర్గా ఉంటారో, మరీ భావావేశానికి భావోద్వేగానికి లొంగకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి కాస్త చికాకు అనిపిస్తుందమ్మా. మీరు ఈ అతి సున్నితమైంది నేను చెప్పలేకపోవచ్చు కానీ, అందరూ ఫీల్ అవ్వలేకపోవచ్చు కానీ, చాలా స్ట్రాంగ్గా ఉండే ఉంటాయి కదమ్మా. శ్మశానంలోకి వెళ్ళి రెండు ఎలా ఉంటుంది, తిరిగి వచ్చాక ఎలా ఉంటుంది? చాలా అనీజీగా అనిపించేస్తుంది కదా. డల్గా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, డిప్రెసింగ్గా అనిపిస్తుంది. దేన్ని ఇవన్నీ అనమాట. ఇవన్నీ దానికి నెగిటివ్ ఎనర్జీకి సింబల్స్. డల్నెస్, డిప్రెషన్, దిగులు, బెంగ, బాధ, ఇలాంటివన్నీ ఒక స్థాయి, ఒక రకం. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, వాళ్ళ ఇంటికి వెడితే నాకేమిటో బాగాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, లైట్లన్నీ ఉన్నాయి కానీ ఏంటో డల్గా అనిపించింది అని అనిపిస్తే అక్కడ ఇట్స్ నాట్ ఆన్, దేర్ ఈజ్ సంథింగ్ నెగిటివ్. అట్లా ఇది ఒకటి. నా ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, నేను బయటికి వెడితే మాట చెప్పాను, ఇంట్లో ఉంటే గుడికి వెడితే చూడండి ఎంత హాయిగా ఉంటుందో. యూ విల్ బి లా బబ్లింగ్. ఆ ఉత్సాహం లోపల నుంచి రావాలి. ఆ ఉత్సాహం వచ్చిన చోట పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, ఆ ఉత్సాహం తగ్గిపోయిన చోట నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఇది బయట. మరి నా ఇంట్లో ఉంటే నేను నిరంతరం అక్కడే ఉంటా గనక పెద్దగా తెలియదు అది నెగిటివా పాజిటివా అని. సరే, ఇతరులు ఎవరన్నా చెప్పచ్చు. దాన్నే మన వాళ్ళు పూర్వం ఏమనేవారంటే, ఆ ఇల్లు కళకళలాడుతోందండి, వాళ్ళ ఇంటికి వెళ్తే ఉండాలనిపిస్తోందండి అనిపిస్తుంది. ఇది నా ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టయితే నాకు దిగులుగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, ఉత్సాహం ఉండదు ఏ పని చేయడానికి. చెయ్యాలా, లేవాలా, వండాలా, తినాలా, అది కూడా ఉంటుంది. చూడండి, పిల్లలు అన్నానికి పిలిస్తే రారు. అవును. ఈ పైగా నేను ఒక కుర్రవాడిని విన్నాను, వాడు ఎందుకు తినాలి అని ప్రశ్న వేశాడు వాడు. ఓ, నాకు షాక్. నేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కదా అది, ఎందుకు తినాలి, తినాల్సిన అవసరం ఏమిటి అని. వాడు అంత డల్గా, ప్రపంచమంతా మీద పడిపోయినంత డల్గా ఎందుకు తినాలి, తినకపోతే ఏం అని అడిగాడు దీనంగా. ఎంత నెగిటివిటీ ఉంటే అటువంటి ప్రశ్న వస్తుంది ఒక 6-7 ఏళ్ల కుర్రాళ్ళు. ఇలాంటిది పెద్దవాళ్ళం కనుక దాన్ని ఒక్కదాన్ని కంట్రోల్ చేసుకుని తప్పదు, తినాలి, బతకాలి అని పెడతాం. పిల్లవాడికి అది తెలియదు ఆ మాట. కనుక ఇలా ఏ పని చేయాలన్నా, లేవడం దగ్గర నుంచి, పని చేయడం దగ్గర నుంచి, తినడం దగ్గర నుంచి, అన్ని విషయాలలోనూ నిరుత్సాహం, ఉత్సాహమే ఉండదు.
అన్నిటికన్నా ప్రధానంగా ఉండాల్సిన దాని గురించి చెప్తారు చక్రవర్తుల గురించి. చక్రవర్తులు రాజులే కాదు, మనకు కూడా ఉండాల్సింది ఉత్సాహ ప్రభు మంత్రి యుక్త లక్షణాలు ఉండాలంటారు. మొట్టమొదటి ఉత్సాహం, చేయాలనేటటువంటి ఉత్సాహం కలగాలి, ఆ ఇనిషియేటివ్ ఉండాలి. అది లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. ఏం చేయాలని ఉత్సాహం లేకపోతే, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అలాగే నిరుత్సాహంగా ఉంటే అసలు దీనానాథుల్లాగా ఉంటారు వాళ్ళు. ప్రపంచం బరువంతా వాళ్ళే మోస్తున్నట్టు ఉంటారు. అట్లాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. తర్వాత అలా లేకపోతే ఎవరో ఒకళ్ళు కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే ఉత్సాహంగా ఉండడానికి, ఎందుకంటే తరచుగా బయటికి వెడుతూ ఉంటారు వాళ్ళు, ఇంట్లో ఉంటారు. అలా వెళ్ళి వస్తూ ఉంటే కాస్త ఉంటుంది. అలా గనక చేస్తూ ఉంటే ఈ ఉత్సాహంగా చేసే వాళ్ళని కిందకి లాగేయడం, ఏ పని చేద్దామన్నా వద్దనటం, ప్రతిదానికి నెగేషన్. ముందర అసలు ఇది కాదు అంటూ మొదలు పెడతారు. ఇది సరే అని ఎవరు అనరు, ఇది కాదు అంటూ మొదలు పెడతారు. అనేక రకాలైనటువంటి మానసిక వ్యాధి కారణంగా శారీరకంగా వ్యాధి వస్తుంది. ఎప్పుడు కూడా మనసులో వచ్చే తర్వాత శరీరం మీదకి వస్తుంది. అందువల్ల వాళ్ళకి ఏమిటో తెలియదు, ఏదో రోగం అంటారు, ఎప్పుడూ రోగం అంటారు. హాస్పిటల్కి తీసుకెడతాం, అన్ని రకాల టెస్టులు చేస్తారు. క్లినికల్లీ దేర్ ఈజ్ నో ప్రాబ్లం, బట్ దే కంప్లెయిన్ ఆఫ్ ద ప్రాబ్లం ఎవ్రీ టైం. ఎప్పుడు చూడు నాకు కాలు నొప్పి, వేలు నొప్పి, ముక్కు నొప్పి, మూతి నొప్పి, కన్ను నొప్పి అని ఏదో ఒకటి అంటూ ఉంటారు. మళ్ళీ ఏం లోటు ఉండదు. మరి అట్లాంటిది ఏమిటి, ఎందుకు అలా అంటూ ఉంటారు అంటే, మన వాళ్ళు పూర్వకాలం ఏమనేవాళ్ళు అంటే, ఆ దెయ్యం పట్టినట్టుంది, ఏదో మాయ రోగం అనే పదం వాడేవాళ్ళు. అంటే కంటికి కనపడదా రోగం, మాయ రోగం. నిజమే. అట్లాంటి దాన్ని అటువంటి ఉన్నట్టయితే ఏ పని చేసినా పైకి రాకపోవడం, చచ్చేటి వ్యాపారం చేస్తారు, కలిసి రాదు, ఇక కుటుంబం వెనకాలే ఉంటుంది, అదే వెనకాలే ఉంటుంది. ఆఖరికి అసలు ఎక్కడ కనపడుతుందంటే ఇదంతా, ఇవన్నీ పైకి కనపడేవి. మూలం ఎక్కడుందంటే ఇంట్లో పూజ చెయ్యాలన్న ఉత్సాహం ఉండదు ఎవరికి. దేవుడికి దండం పెట్టుకోరు, ఎవరో ఒకళ్ళు బలవంతంగా పూజ చేసినా మిగిలిన వాళ్ళందరూ అసలు ఆ జోలికి రానే రారు. ఆ దేవుడి ఫోటోలో విగ్రహాలు లేకపోతే ఒక మందిరము ఏదో ఉంటాయి కదా, ఎవరి స్థాయికి వాళ్ళకి, ఎవరికి వీలుని బట్టి వాళ్ళకి, అవేవి కూడా శుభ్రంగా ఉండవు. పాడో అంటే ఓడో అన్నట్టు ఉంటాయి. అక్కడ అస్సలు ప్రధానం అక్కడుంది. ఆ ఇంటిని బాగు చేయాలని ఎవరికన్నా అనిపించింది అనుకోండి, అనిపించవచ్చు కదా, అట్లా అనిపించింది అనుకోండి, ముందర ఎక్కడ మొదలు పెట్టాలో తెలుసా, దేవుడి గదిని శుభ్రం చేయాలి. ఎంత బాగా చెప్పారమ్మా. దేవుడి ఫోటోలు శుభ్రం చేయాలి, ఆ పైన వంటిల్లు శుభ్రం చేయాలి. మరి అక్కడ సరిగ్గా లేకపోతే అక్కడ వండినటువంటి తిండి తిన్న వాళ్ళకి మనసుకి ఆనందం ఎక్కడొస్తుంది? ఆ తర్వాత టాయిలెట్స్ శుభ్రం చేయాలి. అవి నీట్గా లేకపోతే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ అని చక్కగా మన మీద ప్రసన్నత చూపించడానికి సిద్ధంగా ఉంటుంది. మేక్ ద టాయిలెట్స్ క్లీన్. అప్పుడు ఇంటి ముఖద్వారం ఎలాగో కాస్త పెడతారు, ఎంత లేదన్నా దాన్ని కూడా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. శుచి ఉన్న చోట కళ ఉంటుంది కనుక ముందు శుచిగా ఉండాలి. ఇవన్నీ శుభ్రం చేసుకుని వీలైనంత వరకు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉన్నటువంటి చోట నెగటివ్ ఎనర్జీ ఉండదమ్మా. ముఖ్యంగా హనుమంతుడి యొక్క ఫోటో పెట్టుకున్న చోట నెగటివ్ ఎనర్జీ రాదు అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆయనే ప్రామిస్ చేశాట, నేను అందరి గ్రామాలలోనూ ప్రతి గ్రామంలోనూ ఉండి గ్రామ ప్రజల దగ్గరికి ఎటువంటి ఆది వ్యాధులు రాకుండా చూస్తానని. చాలా గ్రామాల్లో ప్రస్తుతం లేవుగా హనుమంతుడి విగ్రహాలు, పెట్టే ధైర్యం మనకి లేదు, శక్తి సామర్థ్యాలు కూడా లేవు. అంచేత మన ఇంట్లో ఉన్న హనుమంతుడి విగ్రహం, మళ్ళీ అయితే కష్టం దాన్ని అంతా చేయడం, ఒక ఫోటో పెట్టుకోండి, హనుమంతుడిని తలుచుకోండి. రామనామం చేసేటటువంటి చోట ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. రామనామం చేస్తే హనుమంతుడు ఉంటాడు. అందుకు ఆయన పేరు తలుచుకుంటే మంచిదే, ఆయన పేరు తలుచుకోకపోయినా రామరామ అనుకోండి, హనుమంతుడు అక్కడ ఉంటాడు, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదమ్మా. ఓకే.
ఇక చాలా చేస్తారు. అవి చేయండి, కొబ్బరికాయ కట్టండి, నిమ్మకాయ తీయండి, దిష్టి తీయండి, అది చెయ్యండి, ఇది చాలా చెప్తూనే ఉంటారు. అవన్నీ చేస్తే చేయండి, తప్పేం లేదు. కానీ చేస్తే అవి ప్రధానంగా తాత్కాలికం, ఆ, ఆ క్షణాన తగ్గచ్చు. కానీ బాగా తగ్గాలంటే మాత్రం భగవంతుణ్ణి మించింది లేదు. శుచి ఉండాలి. శుచి ఉన్న చోట మాత్రమే దైవం ఉంటాడు. శుచిగా ఉండి భగవద్ధ్యానం చేయండి. 40 రోజుల లోపల ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అంతేనమ్మా. ఉం. అయితే మనసు ప్రశాంతత ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతాం. మీరు అన్నట్లుగా ఆ ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? భగవంతుని స్మరిస్తే వస్తుంది. అంతే కదమ్మా. అంతే కదా. ఉం. భగవంతుడిది అసలు గమనించి చూడండి. దేవుడి మందిరం శుభ్రం చేసుకుని అక్కడ పూజ కూర్చుంటే కనీసం దీపం వెలిగించటం అదన్నా చేస్తారు కదా చాలా అవునవును. ఇళ్లల్లో, పెద్ద పూజ చేయకపోయినా. అప్పుడు ఉండేటటువంటి ఆ దీపం ప్రశాంతత. వెలిగించి కూర్చుంటే ఉన్న కాసేపు ఉండే ప్రశాంతతకి, ఆ మట్టి అలాగే ఉండి దుమ్ము, ఫోటోల నిండా దుమ్ము ఉండి వాడంటాడు ఏదో తోకదేజ తొండంజేజ తెలియటం లేదని. ఆ, అట్లా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు తేడా మనకే తెలుస్తుంది, ఎవరో చెప్పక్కర్లా. ఆ కాసేపు అక్కడ బాగుంది అంటే అర్థమైంది కదా. అది యూ కెన్ ఎక్స్పాండ్. తప్పకుండా అమ్మా. దేవుని గది, వంట గది, అలానే బాత్రూమ్ గురించి కూడా చెప్పారు మీరు. ఇవి 3 శుచిగా శుభ్రంగా ఇంకా ఉంటే ఎక్కడ ఉంటాయంటే పాతగుడ్డల మూటలు, పనికిరాని వస్తువులు, విరిగిపోయిన సామాన్లు, ఇవన్నీ బూజులు, ఇవన్నీ ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ చక్కగా కూర్చుంటుంది. అంచేత అవి తీసేయాలి. ఎప్పటికప్పుడు క్లీన్ ఎప్పటికప్పుడు చేసుకోవాలి. clean చేయాలి. తప్పకుండా అమ్మా. నమస్తే. నమస్తే.